సర్కారోళ్ళు గద్దెనెక్కి 2 ఏళ్ళు అయిపాయే, ఇంకా కొన్ని మంత్రి పోస్టులు అట్లనే పెట్టిండ్రు, నింపుతలేరు. ఏమాయే అనుకుంటున్నారు చాలా మంది. చదువుల మంత్రి లేడు, మున్సిపాలిటీ మంత్రి లేడు, గిట్లనేనా సర్కార్ నడిపించేదని ఏగస్ పాటోళ్ళు తాపకోసారి దుమ్మెత్తి వస్తున్నారు. ఇక గిందికే కావచ్చు ఎలక్షన్ల మోక చూసి అసలు ముచ్చట చెప్పిండు సీఎం సారు. మళ్ళొగరికి మంత్రి పోస్టు పక్కా అయినట్టే. మరి ఇక కాబోయే మంత్రి ఎవరు, ఆ కథ ఏంటిది ఇక చూడండి. ఢిల్లీలో మనకి ఇంకా బలం పెరిగుండే. ఇవాళ డాక్టర్ రంజిత్ రెడ్డి ఈ ప్రాంత అభివృద్ధిలో ప్రభుత్వం వైపు నుంచి కూడా మీకు అండగా నిలబడతాడు. మీరందరూ కలిసికట్టుగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోండి. మున్సిపాలిటీలలో ప్రతి మున్సిపాలిటీలో ప్రత్యేకమైన అభివృద్ధి కార్యక్రమాలను తీసుకొని రంజిత్ రెడ్డి గారిని ప్రత్యేకమైన బాధ్యత ఇచ్చి మున్సిపల్ మంత్రిగా వారిని పెట్టి ఈ చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్న ప్రతి మున్సిపాలిటీకి ప్రత్యేకమైన నిధులు ఇస్తా, మాజీ పార్లమెంట్ సభ్యునికి బాధ్యత ఇస్తా. కాదన్నట్టు సంగతి. వికారాబాద్ దిక్కు మున్సిపాలిటీ ఎలక్షన్ల ప్రచారానికి పోయిన సీఎం రేవంత్ సారు గిట్ల కాబోయే మున్సిపాలిటీ మంత్రి ఎవరిలో ఖరారు చేసినట్టే మాట్లాడిండు. చేవేళ్ల మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి సారుకు గట్టి బాధ్యతలే అప్పచెప్తా, మున్సిపాలిటీ మంత్రిని చేస్తా అన్నట్టు అందరి సాక్షిగా చెప్పుకొచ్చిండు సారు. ఇక అటు ముఖ్యమంత్రి నోటంట మంత్రి పదవి ముచ్చట బయటికి వెళ్ళిందో లేదో అప్పుడే సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం నడుస్తుంది. మాజీ ఎంపీ అనుచరులంతా మస్తు సంబరపడతాండ్రు. అయితే ఆలస్యమైనా సరే అట్లిట్లా పెద్దసారు మున్సిపాలిటీ మంత్రిని ఖరారు చేసేసిండు, మంచి ముచ్చట్నే అని కొంతమంది మాట్లాడుకుంటా అంటే, మరిగా రంజిత్ రెడ్డి సారుకు మంత్రి పోస్ట్ ఇస్తే తతిమ లీడర్లను తూకుంటారా అని ఇంకింతమంది మాట్లాడుకుంటారు. ఏంటికంటే మరిగా ఇప్పటికే జై పార్టీలో మంత్రి పోస్టుల కోసం మంచిగానే నడుస్తుంది లడాయి. అటు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాలన్న ఎప్పటి నుంచో కొర చూస్తాడు. మంత్రి పదవి ఇస్తామని అప్పట్లో మాట ఇచ్చిండ్రు, మరి ఇక మాట నిలబెట్టుకుంటారా లేదా, ఇత్తరా ఇయ్యరా అని తాపకోసారి పంచాయతీ మోపు చేస్తాడు. ఇంకో దిక్కు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి సార్ కూడా మంత్రి పదవి ఇయ్యాల్సిందే అంటున్నాడు. ఇటు చూస్తేనేమో రంజిత్ రెడ్డికి మున్సిపాలిటీ మంత్రి పోస్టు ఖాయం అన్నట్టే ఉన్నాయి సీఎం సారు ముచ్చట్లు. అంత చూస్తుంటేనైతే చెయ్యి పార్టీలో మళ్ళోసారి మంటలు మండేటట్టే ఉన్నాయి కదా అనుకుంటారట చాలా మంది. సీఎం సారే కుద్దు స్టేజ్ ఎక్కి చెప్పే అయిపోయినట్టే అని కొంతమంది మాట్లాడుతుంటే, వెనకటి శాంతి పార్టీలో ఉన్న వాళ్ళని విడిచిపెట్టి అట్టెట్ట చేస్తారు అని ఇంతమంది మాట్లాడుకుంటారు. మరి ఇక ఏమవుతుందో ముచ్చట ఎటెటు తిరుగుతుందో ఏమో చూసుకుంటూ పోవాలి.